సార్ బండి సంజయ్ గారిని మంత్రి పదవి నుంచి తప్పించి ఆ స్థానంలోకి ఈటల గారు వస్తున్నారు అనేసి వార్తలు వస్తున్నాయి. మరి ఈటల గారు వచ్చినట్టయితే గనక నిజంగానే బాగుంటుంది అనేసి అంటారు. తీసుకున్నట్టయితే గనక సంజయ్ గారిని ఆ పదవి నుంచి తప్పించడం కరెక్టే అంటారా? పదవి నుంచి తప్పించే సాహసం బీజేపీ ప్రభుత్వం చేస్తుందని నేను అనుకోను. ఉమ్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బండి సంజయ్ని తెలంగాణ నుంచి తప్పించి తెలంగాణలో ఆ, మనుగడ సాగించడం చాలా కష్టం నాకు తెలుసు. బండి సంజయ్ తెలంగాణకి ఎంతో చేశారు ఆయన. ఉమ్, మంచి ఊపు తీసుకురావడం కానీ, అలాగే బీజేపీ పార్టీ బలోపేతం అవడానికి చేసిన కృషి కానీ చాలా అద్భుతమైన కృషి. ఉమ్, కాబట్టి బండి సంజయ్ని తప్పించి ఈటెల రాజేంద్ర గారికి ఇస్తారంటే అది నా ఉద్దేశ ప్రకారంగా అది కరెక్ట్ కాదు. ఉమ్, బండి సంజయ్ గారు ఒక అద్భుతమైన లీడరు. ఉమ్, ఆయన అసలు బీజేపీ పేరు చెప్తే ఆయనదే ప్రథమ స్థానం వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణలో. ఆయన తప్పించేసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈటెల రాజేంద్ర గారికి ఇవ్వాలంటే మరి వేరే పదవి ఇవ్వచ్చు కదా. ఉమ్, అలా చేస్తే చాలా కష్టాల్లో పడుతుంది ఇది. ఉమ్. అంటే ఇప్పుడు ఏదైతే తన కొడుకు చేసిన దానికి ఇప్పుడు తండ్రికి పడేలా ఉంది అనేసి అని అంటున్నారు. అదేం జరగదండి. ఎక్కడో ఏదో తెలియనటువంటి కొడుకు చేస్తే తండ్రికి ఎలా శిక్ష పడుతుందండి? ఉమ్, అది అయ్యే పనేనా? అది నేరమా? అదే పోస్కో కేసు అంటున్నారు. ఎవరైతే చేశారో వారికే పడుతుంది తప్ప తండ్రికి కుటుంబ సభ్యులకి పడుకుంటూ పోతే బీజేపీ ప్రభుత్వానికి కూడా పడాలి. అప్పుడు ప్రధానమంత్రి రాజీనామా చేస్తాడేంటి? ఉమ్, ఏ పిచ్చి ఆలోచనలు పిచ్చి మాటలు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఉమ్, ఏదేమైనా బండి సంజయ్ లేకపోతే తెలంగాణలో బీజేపీ పార్టీ అంత ఉవ్వెత్తున లేసే అవకాశమే లేదు. కాబట్టి ఉమ్, కొన్ని ఇలాంటి ఫైర్ బ్రాండ్ నాయకుల్ని ఉంచుకోవడం బెటరు. ఉమ్. ఏదో చిన్న చిన్న కేసులు వాళ్ళు ఏదో ఫ్యామిలీలో వస్తే ఆ కేసులకి బండి సంజయ్ని తప్పించారంటే అది రేపొద్దున్న ఫ్యూచర్లో బీజేపీ ప్రభుత్వం మీద చాలా కఠినంగా పడుతుంది, చాలా గట్టిగా పడుతుంది, చాలా బలంగా కూడా పడుతుంది. ఉమ్. అంత సాహసం అయితే బీజేపీ ప్రభుత్వం చేస్తుందని నేను అనుకోను. మల్లు రవి గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి మరి బండి సంజయ్ గారికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అసలు కొడుకు చేసిన దానికి తండ్రిని తీసేయడం ఎంతవరకు కరెక్ట్ అనేసి. అంతే కదా. కొడుకు ఏదో తెలుసో ఆ చిన్న వయసులో మరి ఏమైనా చేశాడో చేయలేదో ఎవరికి తెలియదు. అది కొంతమంది చేశారంటున్నారు, కొంతమంది చేయలేదంటున్నారు. ఏదేమైనా పదవి నుంచి తప్పించి బీజేపీ ప్రభుత్వం తప్పు చేస్తే ఫ్యూచర్లో తెలంగాణలో బీజేపీ వచ్చే అవకాశం ఉండదు. బండి సంజయ్ సామాజిక వర్గం కానీ ఆయన చేసినటువంటి కృషి కానీ అన్ని దృష్టిలో ఉంటాయి కాబట్టి తప్పించరని నేను అనుకుంటున్నా. ఓ పక్కన చూసుకున్నట్టయితే గనక కొడుక్కి ఒకవేళ తప్పు చేసుంటే గనక ఆయనకి 20 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అనేసి చెప్తున్నారు. మరి అవన్నీ కథలు చెప్తుంటారు, ఏ వ్యాపారాలు కాదు. కానీ అలాగా పోస్కో కేసులో 20 ఏళ్ళు 50 ఏళ్ళు పడితే ఉన్నవాళ్ళు చనిపోతారా? చచ్చిపోవాలి అందరూ. మరి అసలు నిర్ధారణ ఎలాంటి ప్రూఫ్ లేనటువంటి కేసు అది. ఏదో ఒక పోస్కో కేసు పెట్టారని చెప్పేసి అది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కక్షతో పోస్కో కేసు పెట్టినంత మాత్రానే 20 ఏళ్ళు 50 ఏళ్ళు పడిపోతాయా? చాలా ఉందమ్మా, చాలా ఇన్వెస్టిగేషన్ జరగాలి, చాలా అక్కడ కోర్టు తీర్పు వచ్చేసరికి చాలా టైం పడుతుంది. అంతా జరిగే పని కాదు. చెప్పు. కేసు వేసి 8-9 రోజుల తర్వాత బండి సంజయ్ గారు కొడుకుని తీసుకొచ్చి పోలీసులకు అప్పగించడం జరిగింది. ఈ మధ్య కాలంలో వారికి సంబంధించిన ఏవైతే సాక్ష్యాలు ఉన్నాయో అయితే మాయం చేశారు అనేసి చెప్తున్నారు. సాక్ష్యాలు పోస్కో కేసులో సాక్ష్యాలు ఏముంటాయమ్మా? సాక్ష్యాలు ఉంటే ఆడపిల్ల దగ్గర ఉంటాయి, మగాడి దగ్గర ఏమన్నా సాక్ష్యం. కాబట్టి నేనేమంటానంటే అన్నీ సోది మాటలు. ఇప్పుడు ఇంకా ఏదైనా లీగల్గా ఏదన్నా మనం ఎవిడెన్స్ సంపాదించుకోవడం కోసం ఏదన్నా కొంచెం డిలే చేశారంటే నమ్ముతారు. కానీ సాక్ష్యాలు తారుమారు చేయడానికి అది ఏం కేసు? అది పోస్కో కేసు. ఒక మైనర్ అమ్మాయిని ఇబ్బంది పెట్టేటటువంటి కేసు. ఏదైనా సాక్ష్యాలు ఉంటే అమ్మాయి దగ్గర ఉంటాయి, అబ్బాయి దగ్గర ఏముండవు సాక్ష్యాలు. కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచించవలసిన అవసరం ఉంది. అంటే సంజయ్ గారిని తీసేసే ఉద్దేశం లేదు అంటారా? లైక్ తీస్తే తెలంగాణలో బీజేపీ పార్టీ సిపిఎం పార్టీలాగా అయిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.